రైట్ వచ్చో ప్రెసిడెంట్ మీడియా మిత్రులు నమస్కారం. నాకు గొంతు బాగాలేదు, నేను మెల్లగా మాట్లాడతా. గీతారెడ్డి గారు, మధుయాష్ గారు, కేసీఆర్ గారు, జఫర్ జావేద్ గారు, కృష్ణ గారు, సంతోష్ గారు, మహేష్ గౌడ్ గారు, అమిత్ షా గారు అందరూ కలిసి కొన్ని అంశాల ముందు బీజేపీ నాయకుల యొక్క ప్రవర్తన హైదరాబాద్ అవమానపరిచే విధంగా ఉంది. హోంమంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ తన ఆధ్వర్యంలో ఉంది. అమిత్ షా గారు హైదరాబాద్ లో వరదలు వచ్చి 100 మంది చచ్చిపోతే ఆయనకి తీరిక లేదు హైదరాబాద్ రావడానికి. వరద సహాయం ఇవ్వడానికి ₹1 ఇవ్వలే. ఈరోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం భారతదేశం యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చినంటే ఇది ఎంత సిగ్గుచేటైన విషయం ప్రజలు ఆలోచన చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఎన్నికల సమయంలో వచ్చి కాంగ్రెస్ హయాంలో స్థాపించిన భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ పరిశీలించినట్టుగా ఆయన ఒక డ్రామా చేస్తారు. అంటే నరేంద్ర మోదీ గారు రాకుంటే భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ అయితే ఆగదు కదా. ఆయన 3 రోజులు వచ్చినా కానీ ఏం ప్రమాదం లేదు కదా. ఇది ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా మరీ ఈ చిల్లర స్థాయికి దిగజారడం ఇది యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థకి హైదరాబాద్ అని అవమానపరచమని చెప్పి మనం చేస్తున్నాం. యోగి ఆదిత్యనాథ్ వచ్చి ఆయన రాష్ట్రంలో ఏమో దళిత మహిళల మానభంగాలు హత్యలు జరిగితే దిక్కులేదు, ఆయనకు పరామర్శించే టైం లేదు. ఆయన రాష్ట్రంలో దళిత మహిళలని సామూహిక అత్యాచారం హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించే సమయం లేని యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నగరం యొక్క పేరు మార్చినట. మరి ఈయన యోగిలో భోగిలో మాకు తెలియదు కానీ ఆయన పేరు అజయ్ బిస్ట్ నుంచి మరొకటి మార్చి ఆ జనాన్ని మోసం చేసినట్టుగా మరి ఇక్కడ ఈ మోసం గురించి మాట్లాడేందుకో అర్థం కావడం లేదు. అంటే ఈస్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ హైదరాబాద్ ఎ ప్రియారిటీ. ఈ సర్జికల్ స్ట్రైక్ ఇన్ ఓల్డ్ సిటీ ఎ ప్రయారిటీ. మరి మాటికి ఈ స్టేట్ గవర్నమెంట్ మరి అవినీతి పనులు 100,000 కోట్లు దోచుకుని చెప్తున్నారు. अमित शाह साहब आज आप इस गवर्नमेंट पे सीबीआई और ईडी और इनकम टैक्स की इन्वेस्टिगेशन ऑर्डर कर दी जाएगी अगर आप सीरियस है इस इश्यू में. आप जब लोग हैदराबाद के लोग बारिश से और बाढ़ से तकलीफ में थे, 100 लोग मर गए, आपको आके परामर्शिंचడానికి మీకు సమయం దొరకలేదు. एक म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शंस के लिए जिस पोस्ट पे सरदार वल्लभ भाई पटेल थे उस पोस्ट पे आप आके एक म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शंस में बीजेपी को जिताने आ रहे, कितनी शर्मनाक बात है. अमित शाह साहब जवाब दीजिए, 7 साल में बीजेपी की सेंट्रल गवर्नमेंट हैदराबाद को 1 पैसा दिया क्या? कोरोना के समय में जब हमारी पूरी भाई बहन तकलीफ उठा रहे थे, आपके हेल्थ मिनिस्टर नहीं आया, आपका कोई भी मंत्री नहीं आया, आपको कोई हॉस्पिटल नहीं देखे, अब कोरोना पेशेंट्स की मेरे फादर नहीं किए, अब नहीं आए. अब कोरोना के समय पे लोगों को बचाने के लिए, उनके ट्रीटमेंट के लिए कुछ नहीं बोलते. आप हमारे जब बारिश या फ्लड्स होते हैं उस टाइम नहीं आते. आप सिर्फ एक म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शंस पे
कैंपेन करने के लिए आए हैं। ये पूरी हैदराबाद हर वोटर सोचने की समय है। कोई कर्नाटक के एमपी के आगे ఒక కర్ణాటక ఎంపీ వచ్చి అడ్డగోలు మాట్లాడారు, ఒక ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చి అసలు హైదరాబాద్ నగరం పేరు మార్చిద్దా ఉంటాడు. అసలు నీకు అసలు నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏ సంబంధం? బండి సంజయ్ కూడా హైదరాబాద్తో సంబంధం లేదు. ఆయన కరీంనగర్ కార్పొరేటర్. అంటే బండి సంజయ్, प्रकाश जावड़ेकर, स्मृति ईरानी, योगी आदित्यनाथ, सूर्यनो बिरियानो, जेपी नड्डा, अमित शाह, देवेंद्र फडणवीस, आप लोग, स्मृति ईरानी, आप लोगों को हैदराबाद से क्या ताल्लुक है? आपने कभी 1 रुपए सैंक्शन किया है? आप कुछ करेंगे क्या? हम बोल रहे हैं हैदराबाद को हमने किया है. हैदराबाद रोजू ప్రపంచ స్థాయి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రపంచ స్థాయిలో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వచ్చినంటే ఐటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయితే కాంగ్రెస్ పార్టీ వల్ల. ఎల్ఎన్టీ మెట్రో రైలు కట్టామంటే మేము కట్టాం, మేము మంజూరు చేసినాం. రింగ్ రోడ్ కట్టామంటే మేము కట్టినాం. పివి నరసింహ ఎక్స్ప్రెస్ అంటే మేము కట్టినాం. కృష్ణా నుంచి నీళ్లు తీసుకొచ్చినాం అంటే మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినాం. గోదావరి నది తీసుకొచ్చినాం అంటే మేము తీసుకొచ్చినాం. కేంద్రం నుంచి వస్తున్న వాళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతూ, మీరు హైదరాబాద్ నగరానికి రూపాయి ఇవ్వలేదు, కేవలం మతపరంగా చిచ్చు పెట్టి ఎన్నికలు గెలిచే కుట్ర పడుతున్నారు. ఓల్డ్ సిటీలో వరదలు వచ్చి వర్షాలు వచ్చి జనవరి ఇబ్బంది పడితే ఏ కేంద్ర బలగాలు రాలే. ఇంటింటికి పోయి వరదలో ఉన్న పౌరులకు సాయం చేయడానికి. ఈరోజు మీ మతపరమైన ఒక విషపూరితమైన ఆలోచనతో రాజకీయ లబ్ధి పొందడానికి పాత బస్తీలో మీరు కేంద్ర బలగాలు నింపుతారా? తిక్కలు మాటలు మాట్లాడుతున్నారు. అసలు మతిస్థిమతులే మాట్లాడతారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాజీ సైనికుడిగా భారతదేశాని కోసం పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో పనిచేసిన వాడిని. నేను పాత బస్తీలో గవర్నమెంట్ హాస్పిటల్ చార్మినార్లో పుట్టా. మా మీద మీరు సర్జికల్ స్ట్రైక్ చేసేది? అసలు మీకు బుద్ధుందా? మీకు కామన్ సెన్స్ ఉందా? మీకు ఈ దేశాన్ని ఒక మంచి దశలో తీసుకుపోవాలని చెప్పి ప్రజలు మీకు కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్ ఇస్తే ఇవా మీరు మాట్లాడే మాటలు? హైదరాబాద్ నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలకి నేను ఒక అసలు సిసరైన హైదరాబాదీగా చేతులెత్తి దండం పెట్టి మీకు అపీల్ చేస్తున్నా. ఈ బీజేపీ వాళ్ళ విషపూరితమైన ప్రచారం, అమిత్ షా అయితే ఏంది, యోగి అయితే అదేంది, ఈ నగరానికి ఏం సంబంధం? 1 రూపాయి మీరు ఏమన్నా మంజూరు చేసిండ్రా? ఒక రోడ్ వేసిండ్రా? ఒక ఇంటికి మంచిగా వచ్చినా? ఏమీ చేయలేదు. రోజు మీడియా సంస్థలు కూడా చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి విషపూరితమైన ప్రచారం చేస్తుంటే ఆ మొహాలను మీరు రోజు ఫ్రంట్ పేజీలో టీవీ ఛానల్స్ లో లీడ్ వేయడం ఇంతకంటే దురదృష్టకరం, బాధాకరం ఉండదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఆర్ అబౌట్ civic facilities, are about roads, are about water, about electricity, about transport administration, about public transport, about traffic. ఈ బీజేపీ వాళ్ళు ఒక్క మాటలు మాట్లాడలేదు. మరి బీజేపీ ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్ కి చాలా స్పష్టమైన ఆధారాలు చేస్తున్నాను. ఎంఐఎం వెస్ట్ బెంగాల్ అధ్యక్షుడు పాషా స్టేట్మెంట్ ఇచ్చింది. ఎంఐఎం పార్టీ అసౌద్దీన్ ఓవైసీ దేశంలో పనిచేస్తున్నది బీజేపీని బలపరుస్తున్నారు అని ఎంఐఎం రాజీనామా చేసింది. అరవింద్ కేజ్రీవాల్, నేను ఒక వీడియో చూసిన, అతను కొన్ని ఆధారాలతో అమిత్ షా ఇంటికి ఉదయం 3 గంటలకి అసౌద్దీన్ ఓవైసీ పోయిండు. వాళ్ళు చర్చలు జరుపుకొని దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం
మరి మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొంది ఒక విషపూరితమైన మాటలు మాట్లాడి నిర్వహించారు. అదే ఎజెండా హైదరాబాద్లో అమలు చేస్తున్నారు. మరి ఇది బీజేపీ ఎంఐఎం సంగతి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 7 ఏళ్ల పాటు దోపిడీ. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కల్వకుంట్ల కుటుంబం మరి ఒక బంగారు కుటుంబం అయిపోయింది, కానీ ఈ రాష్ట్రానికి ఏమీ మేలు జరగలేదు. నిన్న అసలు ఏమి హైదరాబాద్ నగరానికి మేము చేసినాం ఫలానా విషయాన్ని ఒక మాట మాట్లాడలేదు. మొత్తం 500 రూపాయలు పర్ పర్సన్, ఒక్కొక్క మనిషికి 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ మందుబాటు పెడితే ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చిండ్రు. లాల్ బహదూర్ స్టేడియం ఒక పబ్లిక్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నార్మల్లీ ఎలక్షన్ల టైంలో మీటింగ్ ఇవ్వరు, ఆర్టీసీ బస్సులు ఎలక్షన్ మీటింగ్ లో ఇవ్వరు, తీసుకొచ్చింది. చాలా పేలవంగా మాట్లాడిండు. సభ అట్లా ఫ్లాప్. ఇక అన్డౌటెడ్ గా టిఆర్ఎస్ పార్టీ పతనానికి కూడా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు దీంతో మొదలైపోతుంది. దిస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ టిఆర్ఎస్. మేము హైదరాబాదీ ఓటర్లకు అప్పీల్ చేస్తున్నాం. అసమర్థత, అవినీతికి మారుపేరైన టిఆర్ఎస్ పార్టీ కేవలం మతపరమైన విద్వేషాలు నింపడం బీజేపీ ఎంఐఎం. కాంగ్రెస్ పార్టీ మేము అభివృద్ధి చేసినాం, చేయబోతున్నాం, మాకు ట్రాక్ రికార్డ్ ఉంది, మేము సెక్యులర్ నమ్ముతాం. హైదరాబాద్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్లు అందరూ కలిసిమెలిసి మంచి వాతావరణంలో ఉండాలి. దానికి ఈ బీజేపీ వాళ్ళకి ఏ ఇబ్బంది వస్తుంది? దానికి ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, తమిళనాడు నుంచి వచ్చినా, యూపీ, బీహార్ నుంచి వచ్చిన కాయస్తులు వచ్చినా, ఈ నగరానికి 400 సంవత్సరాలు గొప్ప సాంప్రదాయం ఉంది. అందరం కలిసిమెలిసి బతకాలి. వీఆర్ ఫర్ డెవలప్మెంట్, వీఆర్ ఫర్ కమ్యూనల్ హార్మనీ. మాకు ఓటేమని చెప్పి హైదరాబాదీ ఓటర్లకి అప్పీల్ చేస్తున్నాం. మరి ఎంఐఎం పార్టీ విషయం కంప్లీట్ గా బీజేపీతో అలయన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈయన ఒక సర్జికల్ స్ట్రైక్ అంటాడు, ఆయన పివి నరసింహారావు, ఎన్టీ రామారావు మెమోరియల్స్, రాజశేఖర గారిని మాట్లాడతారు. ఈయన ఏదో దారుసరం మాట్లాడు, కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే ఈ 4 రోజులు మాటలు. ఎంఐఎం పార్టీ ఈ రోజు కాదు, ఏ రోజు ఏమి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. అంటే వాళ్ళకి అభివృద్ధి చేయడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఇన్ని రోజులు స్టీరింగ్ వాళ్ళ చేతిలోనే ఉన్నారు. కార్ కా స్టీరింగ్ హమారే హాత్ మే బోల్కే బోలే थे. అవి స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంటే పాత బస్తీ పరిస్థితి ఎందుకు అట్టున్నది? మరి మీడియా మిత్రులకు కూడా మీ యాజమాన్యం చెప్పండి, వాళ్ళకి అంతంత కవరేజ్ ఇచ్చి వాళ్ళు మాట్లాడే అబద్ధాలకి, విషపూరిత మాటలకి మరి అంత కవరేజ్ ఇచ్చి మేము మాట్లాడే నిజాలకి, సమాజం బాగుండాలని కూడా అంతే కవరేజ్ అని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ టీవీ ఛానల్, నమస్తే తెలంగాణ పేపర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు పూర్తిగా బహిష్కరిస్తుందని చెప్పి నేను ఈరోజు నిన్న మధువేష్ గారు చెప్పినందుకు నేను దానికి సపోర్ట్ చేస్తూ ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు. Friends from the media, today we are going to launch 2 campaign material from 2 various different departments. One is from the All India Professionals Congress, where Geeta Reddy ji will also speak to the media friends. Release this first. And then the research department document also. There are 2 documents. Release it first. Okay. Pandi
నీకు మంచిగా ఉన్నది సిటీ అందరిలో చదువుతారు. డాక్టర్ సార్ చూసుకుంటా డాక్టర్ సార్. కొంచెం దగ్గర Honorable President Uttam Kumar Reddy Garu is launching the GHMC 2020 campaign material launched by the made by the Professionals Congress. Sir, డాక్టర్ సార్ స్మైల్ ఇస్ మిస్సింగ్ డాక్టర్ సార్. యా ఎస్ థ్యాంక్ యూ. హలో ఒక్క నిమిషం sir, ఒక్క నిమిషం. మాస్క్ నికాలి డాక్టర్ సార్ మాస్క్ నికాలి. ఎస్ Sir, 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 థ్యాంక్ యూ అమ్మా. sir. See, each minute is precious, but I don't waste time. I've got campaign till 6 o'clock. Now, the Honorable President Sri Uttam Kumar Reddy Garu, Madhyakshay Garu, Basudhara Garu are going to launch the campaign material made by the Research Department. Open the book, please. Okay. Thank you. Today time is precious. It is 6 o'clock campaign. I've got 3 constituencies to go to. So make it crisp. అందరికీ నమస్కారం. ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఒక పాంఫ్లెట్ తీసుకొచ్చింది. ఒక జనరల్ పాంఫ్లెట్ ఉంది, ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ తరఫున ఒకటి ఉంది. మీ అందరికీ తెలిసిందే, గత 3 సంవత్సరాలుగా ఒక కొత్త విభాగం వచ్చింది. దాని పేరు ఇక్కడ మీరు ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం మీటింగ్లో జరిగిన ఇవన్నీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అనేది ఒక నూతన విభాగం ఆల్ ఇండియా కాంగ్రెస్ లో. మరి దాని తరఫున మేము చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా బీజేపీ గురించి చెప్పాలంటే ఎకానమీ మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నశించిపోతాం. ఎక్కడి నుంచి ఎక్కడికి మైనస్ లో వచ్చిందో మనకు తెలిసిందే. ప్రెసెంట్ గా ఉన్నది అకార్డింగ్ టు మూడీస్ సర్వే ఇట్ ఈస్ -8.9% ఉంది మన బీజేపీ ఒక జీడీపీ ప్రస్తుతంగా. ఎకానమీ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది. ఆ విధంగానే యువత గురించి మాట్లాడాలి. మరి వాళ్ళ గురించి మాట్లాడితే అన్ఎంప్లాయ్మెంట్ ఏమో దాదాపు 45% మన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. సో దేర్ ఇస్ అ మేజర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఇన్ ద కంట్రీ అండర్ ద బీజేపీ రూల్ అనేది తెలియపరుస్తున్నాం. తెలంగాణకు వస్తే మేము వాళ్ళకి క్యాష్ రిచ్గా ప్లస్ బడ్జెట్లో మేము వదిలిపోతే, ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చిపోతే ఈరోజు 6 సంవత్సరాల్లో 61,000 కోట్లు మేము ఇచ్చిపోతే వాళ్ళు ఈ 6 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా ఉంది మన ఎకనామిక్ ఇష్యూ ఇక్కడ అని చెప్పేసి. ఆ విధంగా ఇక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. 33.9% తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇది నిజంగానే చాలా చాలా మనకు బాధాకరమే కాదు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మనకు ఉంది. మరి వాళ్ళ ఓన్ ఫిగర్స్ తో దేర్ ఆర్ 30 lakhs ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఇన్ తెలంగాణ అని చెప్పి వాళ్ళు పిఎస్సి నుంచి మనకు ఫిగర్స్ వచ్చాయి. ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ డౌన్ అయిపోయినాయి? ఎందుకు క్లోజ్ డౌన్ అయిపోయినాయి? వీడిచ్చి అరకొర
మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం అని చెప్పి ఇవ్వలేక 2 సంవత్సరాలు అయితే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పర్మనెంట్ గా క్లోజ్ అయిపోయినాయి. దాని గురించి 2 ఫిగర్స్ నేను చెప్పడం కూడా అవసరమే. మరి 2014లో వాళ్ళు వచ్చినప్పుడు మేము మా ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు 348 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండే తెలంగాణ, 348 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే ఈరోజు టిఆర్ఎస్ పుణ్యమా అని చెప్పి 178కే దిగిపోయినాయి. అంటే ఎంత ఘోరంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పోతా ఉందని తెలుసుకొని మైనారిటీస్ తో ఎంఐఎంతో దోస్తానా చేసుకొని ఎంఐఎంఏ తనకు సర్వస్వాన్ని పోయేటువంటి వ్యక్తికి మరి there are 42 minority education institutions. Friends, 42 educational institutions for minorities ఉంటే ఈరోజు ఎన్ని ఉన్నాయి తెలుసా? 7 ఉన్నాయి. అంత ఘోరంగా వాళ్ళ పరిస్థితి ఉంది. కానీ ఎంఐఎం మాట్లాడదు, టిఆర్ఎస్ మాట్లాడదు. మరి ఈ విధంగా చూస్తూ పోతుంటే చాలా మన యువతకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రొఫెషనల్స్ కావాలి అంటాం, ఎక్కడి నుంచి వస్తారు ప్రొఫెషనల్స్? ముఖ్యమంత్రి గారే కొన్ని చోట్ల చెప్పడం జరిగింది అని విన్నాను. ఓన్లీ 4% ఆఫ్ అవర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంప్లాయబుల్ అన్నారు. అంటే తెలంగాణలో 4% ఎంప్లాయ్మెంట్ కి అర్హులు అని చెప్తే ఒక ముఖ్యమంత్రి వాదిగా మాట్లాడితే మరి ఈ స్టేట్ లో ఏం జరుగుతుంది? ఒక కాళేశ్వరము, ఒక కాకతీయ, ఒక భగీరథ సరిపోతుందా జనానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి మేమేం చేస్తున్నామంటే దీంట్లో వీళ్ళు చేశారు, మీరందరూ మా మేనిఫెస్టో చూశారు. అందులో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళని బాగా ట్రైన్ చేసి ఎంప్లాయబుల్ చేయటమే కాదు, వాళ్ళు స్వతహాగా కూడా ఇండస్ట్రీస్ పెట్టుకునే విధంగా. ఇంకొకటి, ఎన్నో మన ఎల్ఎల్సీస్ ఉన్నాయి, మన దగ్గర కార్పొరేట్స్ ఉన్నాయి, వారితో జతగట్టి వాళ్ళకి నౌకరీలు ఇచ్చే విధంగా చాలా సెక్టర్స్ లో మేము జాబ్ మేళాస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫీ రెగ్యులేషన్ అని చాలా అవసరం. క్లోజ్ డౌన్ కంటే ఫీ రెగ్యులేషన్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అవసరం. అది కూడా మా ఒక కాంగ్రెస్ తరఫున చేయబోతున్నాం. ఇంకొక నూతనంగా పిల్లలకు చదువుకునే దానికి ఒక రీడింగ్ లైబ్రరీ ఒకటి పెట్టబోతున్నాం. ఈ లైబ్రరీస్ కూడా పెట్టబోతున్నాం ఇన్ ఆల్ ద 150 జిహెచ్ఎంసీ డివిజన్స్ అని చెప్తున్నాను. అది స్టూడెంట్స్ కొరకు. స్పెషలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు, ఓల్డ్ విమెన్ ఉంటారు, అందరికీ కూడా మేము ఆర్టీసీ బస్సెస్ లో, మెట్రోలో, ఎంఎంటీఎస్ లో మహిళలకి, వృద్ధులకి, స్టూడెంట్స్ కి, వికలాంగులకి, అంటే స్పెషలీ ఛాలెంజ్ సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నాం. ఆ విధంగా స్టూడెంట్స్ ని ఆదుకుంటున్నాం. మరి గైడ్ లైన్స్ లోకి వస్తే ఎన్ఎండిఏ గైడ్ లైన్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ అసలు వీళ్ళు పట్టించుకోవడం లేదు. లోకల్ డిజాస్టర్ ప్లానింగ్ కూడా వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇవి కూడా కాంగ్రెస్ చేయబోతా ఉంది ప్లాన్ ఫర్ హైదరాబాద్. ఇంకొకటి చేయబోతోంది మా దగ్గర, ఇది చాలా అవసరం. హాస్పిటల్స్ ని బ్లడ్ బ్యాంక్స్ కి, ట్రామా సెంటర్స్ కి లింక్ చేయబోతాం. ఎక్కడైనా బ్లడ్ అవైలబిలిటీ ఉన్నా, ఇలాంటివి డాక్టర్స్ స్పెషలిస్ట్ అవసరం ఉన్నా, దిస్ లింకింగ్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ. ఈ తర్వాత మనం బస్తీల్లో రెగ్యులర్ మెడికల్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ నిర్వహించబోతున్నాము. ఇవన్నీ చేస్తూ సింగిల్ ట్రావెల్ కార్డ్, ఒకటే కార్డు అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ లో తిరిగేటట్టు చేస్తున్నాం. అందరికీ చాలా సౌలభ్యంగా ఉంటుంది. మరి బస్సెస్ కూడా ఫ్రీక్వెన్సీ పెంచబోతున్నాం. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రెసిడెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళతో కలిసి ప్రతి కాలనీలో మన ఒక సెక్యూరిటీ కొరకు, మహిళా సెక్యూరిటీ కొరకు CCTVs పెట్టబోతున్నాం. షీ టీమ్స్ కూడా పెంచబోతున్నాం పెద్ద ఎత్తున. మరి ఇవన్నీ చేసి మనకు గార్బేజ్ గురించి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు. గార్బేజ్ ఫ్రీ హైదరాబాద్ చేయాలని మా ఒక తపన. డ్రింకింగ్ వాటర్ కూడా 30,000 లీటర్స్ ప్రతి ఇంటికి మనం రోజుగా ఇవ్వబోతున్నామని చెబుతూ, ఇవన్నీ మేము చేస్తున్నటువంటి కొన్ని విషయాలే చాలా చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టో. ఈసారి మరి DCC ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము తీయగలిగినాం. కాబట్టి వాళ్ళకి మాకు చూస్తే ఎంత పొందన లేకుండా వీఆర్ టోటలీ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఓరియంటెడ్. మరి మత సామరస్యానికి కూడా మేము కమ్యూనల్ హామీతో కూడా పోతున్నటువంటి కాంగ్రెస్ కే మరి మా ప్రొఫెషనల్స్ తరఫున కూడా ఇక్కడ జావేద్ ఆమెర్ ఉన్నారు, ఈజ్ అవర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. స్టేట్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, సెక్రటరీ సంతోష్ గారు ఉన్నారు, ఇంకొక చాప్టర్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అజీజ్ ఉన్నారు. వీళ్ళందరి తరఫున
ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ తరఫున మీతో కోరేది ఏంటంటే మా ప్రొఫెషనల్స్ కి కాదు ప్రతి ఒక్కరికి దయచేసి ఈసారి మతతత్వ పార్టీలకు పోకండి, బోగస్ పార్టీలకు పోకండి, ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్ అని చెప్పి అందరితో నేను మనవి చేస్తాను. हमें जरूर कांग्रेस Friends from the press, we all know that both the center and the state are very well known liars. So we've prepared a document from the research department which speaks about the fraud and the lies and the false promises which were not fulfilled by the TRS government. And on the other hand, we also showcase in this document the promises that the Congress party has made. Now, the promises are only promises that are not fulfilled. Hence, on the last document, we show that what we have done. So this document has only the bullet points about the frauds committed, about the promises of the Congress party and the achievements of the Congress party. I would like to thank the dignitaries on the dais for coming and gracing the event, sir. I will speak to the media regarding the entire document as stretch because I know you are all short of time. We are having that session with Madhuji after the lunch. Yes. My request to professional